ఇదిగోండి ఫ్రెండ్స్, గార్డెన్ సర్దుకుంటూ వస్తున్నాను కదా. నా పెయింట్ వేసిన మొక్కలేమో ఇక్కడ చామంతి ఈ చిన్న కుండీలో వేసాను. అది వచ్చి కొమ్మ ఇంత పెద్దదయ్యింది. ఇదిగోండి పువ్వులు, ఇదిగోండి క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది. ఇంకో చిన్న పాట్లో ఈ చామంతి కొమ్మ పెడితే ఇది వచ్చిందనమాట. ఇది ఇందులో పెట్టాను. ఇదేమో వాలంటరీగా వచ్చింది. మనకి సీతమ్మ జడ గంటలో మరి చిలకముక్క పూలు నాకు తెలియదు. ఇంకోండి డ్రై లీవ్స్ అవన్నీ కట్ చేద్దామని వచ్చానమాట. బంతిపూలు అలాగే కట్ చేయమంటే ఇక్కడ మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గలతో సహా మొత్తానికి గుండు కొట్టేసి చాలాసార్లు చెప్పింది దానికి, కొయ్యొద్దమ్మా అలా కట్ చేయొద్దు అని. మొగ్గలు ఉంటే మొగ్గలతో సహా కట్ చే మొగ్గలేంటి ఇంకా మొదలకే అసలు ఎంత బాగా పూసినాయి ఫ్రెండ్స్ బంతిపూలు. మీరు చూశారు కదా, ఇప్పుడు ఒక్క బంతిపూ కూడా లేదు. ఎల్లో కలర్ బంతిపూల గురించి నేను చెప్పేది అది. ఇంకా నేనే చూసుకోవాలి, నా అప్పచెప్పి మొత్తం లాస్ అవుతున్నాను అని ఇదిగోండి ఇందులో పాలకూర విత్తనాలు పెట్టా. 6 ఎన్నో పెడితే ఒక 2 వచ్చినాయి. స్పినాచ్ కింద నుంచి చూసారా ఫ్రెష్గా చిగుళ్ళు వేసుకొస్తున్నాయి. ఇవి గుచ్చితే గుచ్చేయచ్చు, వస్తాయి. ఇందులోనేమో కొత్తిమీర వేసాను, ఇగోండి ఇవి కూడా వస్తున్నాయి. చూద్దాం పోయేదేముంది, ప్లేస్ ఎలాగో ఖాళీ కదా. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ నేను అలా సేవ్ చేసినాయేనండి. ఈ సంవత్సరం తెచ్చి పెట్టిన మొక్కలన్నీ చనిపోయినాయి. కొమ్మలు పెట్టినాయి ఇదొకటి మిగిలింది. బంతి మొక్కలేమో అలా అయినాయి. ఇదిగోండి ఇదేమో టమాటా మొక్క, ఇది వాలంటరీగా వచ్చింది. ఇది రిపోర్ట్ చేసా ఇందులో. ఇది కొమ్మే, ఇది అంతే బాల్సం. ఇది మొన్న తెచ్చారన్నాను కదా, మరి పాప బతుకుద్దో లేదో. బతికేమో బంగారం. ఎల్లో అండ్ రెడ్ ఇవన్నీ కొమ్మలే ఫ్రెండ్స్. చూసారా ఇందులో ఎంత ఉందో, మొక్క కనబడట్లా. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నుంచి నేను గార్డెన్ పని చేస్తూనే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు అప్డేటు ఇస్తూనే ఉన్నా. ఎంత చేసినా ఎక్కడో చోట ఏదో ఒకటి. ఇదిగోండి ఇందులో ఒక కొమ్మ పెట్టా. ఇందులో కూడా గుచ్చానప్పుడు మొన్న కట్ చేసినప్పుడు. ఇవన్నీ కొమ్మలే, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇవి. ఇదిగోండి ఇది ఒకటి. అయ్యో ఇది విరిగిపోయింది. ఇప్పుడు లోపల నుంచి తీసాను. ఇది గుచ్చేద్దాం ఫ్రెండ్స్, ప్లేస్ ఉంది కదా. ఇట్లాగా పోయినవి గుచ్చేసుకుంటే వచ్చేస్తాయి, మనం వీటిని ప్రత్యేకించి పెట్టక్కర్లేదన్నమాట. చూసారా 2 కొమ్మలు విరిగిపోయినాయి. యాక్చువల్లీ మనం ప్రూన్ చెయ్యాలి. నేనేమో ఎక్కడో పాతాళంలో ఉండిపోయినాయి అనుకుంటా అవి. ఇందులో వచ్చుదా పాలకూరమ్మ బతుకమ్మ. అప్పటికప్పుడు చూసుకుని
వీడేది ఏమన్నా ఉంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మొన్న ఆనపకాయ గింజను కిచెన్ వేస్ట్ తయారు చేసి నేను ఏం పెట్టాను, బెండకాయ గింజలు పెట్టానా. నిన్న ఫుల్గా తవ్వేసి ఉంచింది. ఇవాళ మనం ఏం అమలా చెప్పలేం. 50-50 కూడా మనం ఎస్టిమేషన్ వేసుకోక్కర్లా. మా సింధు చూడండి అలా నలిగిపోతుందో. టమాటా పువ్వు వచ్చింది. ఇందులో ఇవి సీడ్స్ పడి చూసారా ఎలా వచ్చినాయో. ఇవే అక్కడ పెట్టాను అనమాట. బాల్సమ్ పింక్ చాలా బాగా పూసింది. ఈ వీడియో కూడా బాగా వెళ్ళింది, మీరు చూసే ఉంటారు. తర్వాత ఇది రెడ్ అనుకుంటా. ఇంకోటి ఎక్కడో మిస్ అయింది, ఎక్కడ మిస్ అయిందో తెలియట్లా. కుండీ ఖాళీ చేశాను, అందులో గుచ్చేసాను. ఎక్కడ గుచ్చానో తెలియదు, గుర్తు రావట్లా. సన్నజాజి అయ్యో, ఇందులో మధుమాలది ఉండాలి. ఇది ఉందలేండి. దీన్ని రిపోర్ట్ చేయాలి. ఇంతకీ నేను వచ్చింది ఏంటి అంటే రిపోర్ట్ చేద్దామని. చూపిస్తారండి. ఈ బొబ్బాస్ చెట్టు భూమి పుట్టక ముందు పుట్టింది. కాయట్లా పెట్టట్లా. ఇందులోమో పచ్చిమిరపకాయ, ఇది డల్ అయిపోయింది. ఇదంతా తీసేసి ఎండబెట్టేసి ఇదిగోండి ఎండాకులు అన్నీ రెడీ చేసుకున్నా. నందివర్ధన చిగురిచ్చింది ఫ్రెండ్స్. మనం కంపోస్ట్ ఎరువులు ఇచ్చాం కదా, కంపోస్టులు కాదు ఏమంటారు, టీ పొడిను బూడిద నేను మొక్కలన్నిటికి ఇచ్చా కదా. నిన్న నేను మిస్ అయ్యాను గార్డెన్లోకి వచ్చి కూడా. ఎన్ని పూసినాయో ఫ్రెండ్స్ మందారాలు. నేను రిపోర్టింగ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు నా వల్ల కాదు, బాగా నడువు నొప్పి వస్తుంది. ఇదిగోండి ఇది ఒకటి చేయాలి. ఇది ఎంత బాగా పోసుదో. అమ్మ ఒక్క మొగ్గ వచ్చిందండోయ్, కనిపించిందా? దీన్ని ఏదో చేయాలి. ఈ కాకరకాయలు కాసేది లేదు, ఏది లేదు. ఇంకోటి అన్నీ ఇలా దగ్గరగా పెట్టుకుంటున్నాను. ఎడీనియం ఒకటి తీసాను, అదొకటి రిపోర్ట్ చేయాలి. ఈ బుజ్జి తల్లులు చూడండి పాపం ఎట్లా అయిపోయినాయో. అన్నీ వరుసగా పెడితే బాగుంటుంది. ఇందులో ఏమీ లేదు, ఇందులో ఏదైనా వేయచ్చు చక్కగా. ఇందులో బిల్లగన్నేరు ఒకటే ఉన్నాయి, 2 కలర్స్. ఇది రజనీగంధ మొక్క. దోసకాయ వచ్చింది, దోసకాయ. మా ప్రభమ్మ నిర్వాహకం చూసారా? ఈ నీళ్లు పోస్తే ఇలా ఉంటాయా మొక్కలు? అయినా నాదే తప్పులేండి, పద్దాక తను అంటం కూడా సరిపోదు. ఇంకా నాకు ఆ మాత్రం ఒక మనిషి తోడుగా ఏదో అలా మా కుక్కలకు భయపడకుండా వచ్చి కాస్తో కోస్తో చేస్తుంది. మన దోసకాయలు ఇక్కడ ఒక కాయ ఉండాలి. నేను ఇక్కడ బీరకాయలు కోసాను, చూపించా కదా, ఎక్కడెక్కడో ఉంటుంది. ఇవన్నీ బరువుగా తగులుతుందమ్మా. బుజ్జి తల్లి బంగారం ఎక్కడ ఉన్నా. ఎస్, ఇటువైపు ఒకటి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, మాకు కింద కనబడుతుంది. తీసేద్దాం. ఇదిగో మన దోసకాయ. ఓకే, ఇలా ఉండు వీడియోకి. ఓకే, ఇది ఫ్రెండ్స్ 3 దోసకాయలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ 2 ఉన్నాయి. మీకు దోసకాయలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్.
చికెన్ దోసకాయ, మటన్ దోసకాయ, పప్పు దోసకాయ ఎంతమందికి ఇష్టం? ఇది అన్నమాట. ఇట్లా పెడితే అర్రే పడిపోకురా బంగారం, ఇలా ఉండరా. చిన్న వీడియో తీసుకుంటా. మా వీడియోలు ఎంత అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ అక్కడ మళ్ళీ మాయమైపోయింది. 1 2 నాకు నడువు నొప్పి వస్తుంది. 3 ఇంకా ఉన్నాయా? ఉండే ఉంటాయి ఇక్కడ పక్కుంటాయి. ఇవి దొంగ దోసకాయలు. ఇదిగోండి ఇక్కడ ఎక్కడో బరువుగా తగ్గుతుంది. లేదు, ఇది ఫ్రెండ్స్. నేనైతే మట్టి సాయిల్ అన్నీ రెండు ఒకటే కదా, కిచెన్ కంపోస్టు సాయిలు అన్నీ ఎండబెట్టి ఉంచాను. అటువైపు ఇదిగోండి అయితే కొంచెం తడిగా ఉంది. అయిపోద్దేమో వర్క్ అనుకున్నాను కానీ అవలా. వీడియో బాగా లెంత్ అయింది. బాయ్ 11 నిమిషాలు అయిపోయింది.